స్వర్గీయ వైఎస్ఆర్ 15వ వర్ధంతి వేడుకలను పొదలకూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రైతులకు ఉచిత విద్యుత్ అందించారని, అలాంటి మహానేత ఆశయాలను కొనసాగించారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించినా తన్ను ఓడించారని, 2029లో మరలా జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టాలని ఆకాంక్షించారు. ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ఆర్ భౌతికంగా దూరమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందించి పేదవారికి అండగా నిలిచారని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో ప్రజలకు ఎంతో దగ్గరయ్యారని, వైఎస్ హయాంలో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లిక, చిట్టెమ్మ, వార్డు మెంబర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాదండి మాట్లాడదు. గారి సిద్ధాంతాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఆయన సంస్కరణలను తీసుకుని వచ్చి పేద బలహీన బడుగు వర్గాలందరికీ కూడా అందుబాటులోకి వచ్చి సంక్షేమాన్ని మరి చక్కగా అందించి అభివృద్ధి పదంలో స్టేట్ని నడిపించడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి కొన్ని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ప్రజలు మరి ఎన్నుకోలేకపోయినప్పటికీ కూడా తర్వాత వారు తెలుసుకుని ఆయన ఏం చేశారో రాబోయే రోజుల్లో అందరూ గుర్తించి మరోసారి ఆయనకి అవకాశం ఇస్తారని మేము గాఢంగా నమ్ముతున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ అందరూ కూడా కలిసి పటిష్టంగా ముందుకి అడుగులేస్తున్నారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా చేసిన డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మరి సర్వేపల్లి నియోజకవర్గంలో మరి పాలనలో ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ మరి స్టేట్ అంతా కూడా మరి ఎందుకనో ప్రజలు మరి మెజార్టీగా తీసుకురాలేక మరి పరిపాలన మాకు ఇవ్వలేకపోయారు. చేసిన పొరపాట్లు సరిచేసుకుని రాబోయే రోజుల్లో ఇంకా మంచి పరిపాలన అందించాలని రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని ముందు పెట్టుకుని ప్రతి ఒక్కరూ అడుగు వేయాల్సిన సందర్భం ఇది. ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలను బట్టి ఆ మహనీయుని మేము మరి స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయనకి ఈరోజు ఘనమైన నివాళిని అర్పిస్తున్నాము. మహానేత స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా పొదలకూరు మండలంలోని పొదలకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి, అలాగే ఆరోగ్యశ్రీ ఆయన పెట్టారు కాబట్టి ఆయన గుర్తుగా పొదలకూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు ఈరోజు బ్రెడ్ మరియు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు చేస్తామంటే ఒక దగ్గర ఒక మహిళ అన్నది, అయ్యా ఆయన గుర్తు చేస్తున్నారు మీరు, ఆయన లేని లోటు మాకు తీరది అని ఈరోజు ఈ యొక్క హాస్పిటల్లో ఒక మహిళ అనడం జరిగింది. అంటే ఆయనకి ఎంత గుర్తుగా ఉంటుందో ఆయన అంటే పేదల పక్షపాతి, పేదల కోసం సంక్షేమం, అభివృద్ధి రెండు పేదలను బాగుపరచడం చేసిన ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పేదలకు ఉపయోగపడ్డాయి. ఆయన చేసిన వాటిలో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ చాలా మంచిది. పేదలు ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి ఉండేది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడంటే ఆ ఘనత మట్టుకు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే
వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవాలన్నా మాకెందుకులని ఉండే కాలంలో రాజశేఖర రెడ్డి గారు 108 పెట్టి కుయ్యమంటూ అరగంట లోపే ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళని ఆసుపత్రికి చేర్చడం ఇవన్నీ కూడా ఆయన పెట్టింది. అలాగే విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్ని ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఇంజనీరింగ్ ఇవన్నీ చేయించడం కూడా ఆయన ఒక ఘనతే. చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గురించి చాలా ఉన్నాయి. రామరాజ్యం అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 9 వరకు చేసిన 5 సంవత్సరాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తుండిపోతుంది. ఈరోజు మనకు ఒక చెప్పుకోవాల్సింది ఏంటంటే మంచి రోజు కాదని అనుకోవాలా. 2 రాష్ట్రాలని ఆయన లేని లోటు, ఆయన చనిపోయాడు కాబట్టి ఈరోజు ఆయన లేనందువల్లే రాష్ట్రాలు విడిపోవడం, అభివృద్ధిలో కొంత వెనకబడిపోవడం, పేదలు కూడా వెనకబడిపోవడం కారణం కూడా రాజశేఖర రెడ్డి గారి లేని లోటే. ఆయన కానీ ఉండుంటే ఈరోజు మన రాష్ట్రం దేశంలోనే ఇంకా గొప్పగా ఉండేది. కానీ 2 ముక్కలు అవ్వడం, మనం ఆ బాగా చాలా వెనకబడిపోవడం, అవతల పక్క తెలంగాణ ముందుపోవడం కారణం కూడా రాజశేఖర రెడ్డి గారిని లోటుగా భావిస్తూ ఆయనకు ఎక్కడున్న పైన ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని ఆయన బాటలోనే ఆయన కొడుకు నడుస్తున్న ఏదో చిన్న పొరపాట్ల వల్ల ఓడిపోవడం జరిగింది. కానీ అదే స్పీడ్తో 2029లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళ నాన్న ప్రభుత్వం లాగే ఉంటాడని అనుకుంటూ సెలవు.